Welcome back to my channel. In this video I will be explaining about inheritance in Python. So inheritance is one of the feature of object oriented programming. It is used to acquire the properties of existing class to the newly class. We can call the existing class as base class and newly created class as derived class. Okay, so inheritance యొక్క main aim ఏంటి అంటే reusability of code. So that is the main advantage of inheritance. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని వేరే క్లాస్లోకి యూజ్ చేయాలి అనుకుంటున్నారు. అంటే దీస్ టూ ఆర్ నాట్ ఇంటర్లింక్డ్, రెండిటికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేనప్పుడు మనం ఒక క్లాస్లో ఉన్న డేటాని ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయలేము. అంటే వీ హ్యావ్ వన్ క్లాస్ అండ్ ఇట్ హ్యాస్ some features. Similarly, we have another class and it has some features. Okay, now this class want to access the features of this class. Okay, so this existing class is called it as base class. అంటే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం వాడాలనుకుంటున్నాం. సో అందుకని ఆ క్లాస్ని ఏమంటాం? బేస్ క్లాస్. ఆ క్లాస్ ప్రాపర్టీస్ ఏ క్లాస్ అయితే తీసుకుంటుందో ఆ క్లాస్ని మనం ఏమంటాము అంటే derived class. ఓకే, సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ రియూజబిలిటీ. అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న బిహేవియర్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ వాడుతున్నాం కదా, మళ్ళీ రీడిఫైన్ చేయకుండా. అందుకనే మనం రీయూజబిలిటీ అంటాం. ఇన్ జనరల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు, బట్ బేసికల్లీ దెర్ ఆర్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. వన్ ఈజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ multiple inheritance. Okay, so what is a single inheritance? Only we have one base class and one derived class. So one base class, a base class ne manam em antamanటే parent. So base class ke we have different names: base class, parent class, super class. ఇలా ఏ నేమ్స్ తోనైనా మనం పిలవచ్చు. ఓకే, సో చైల్డ్ క్లాస్ కి ఏమేమి ఉంటాయి అంటే derived class, ఓకే, నెక్స్ట్ సబ్ క్లాస్ అన్నా సరే వాటిని చైల్డ్ క్లాస్ అంటాం. అంటే దిస్ చైల్డ్ క్లాస్ కెన్ అక్వైర్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్లో నుంచి ప్రాపర్టీస్ని ఎక్కడికి తెచ్చుకుంటున్నారు? చైల్డ్ క్లాస్కి తెచ్చుకుంటున్నారు. ఓకే, సో దట్ వీ కెన్ కాల్ ఇట్ అ సింగిల్. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎందుకని టూ టైప్స్ అని చెప్తున్నానంటేనండి, ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ని బేస్ చేసుకొని మనం మల్టీ లెవెల్ కానీ హైరార్కికల్ కానీ చేస్తాం. ఎందుకని చూడండి. సో ఇప్పుడు మల్టీ లెవెల్ అంటున్నాం అంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, బట్ ఈచ్ నెంబర్ ఆఫ్ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో పేరెంట్ టు చైల్డ్, ఇది ఎనదర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నది సింగిల్ ఇన్హెరిటెన్సే, బట్ దట్ ఈజ్ ఇన్ లేయర్డ్ మేనర్. ఓకే, సో అందుకని ఇక్కడ పేరెంట్, ఈ పేరెంట్ ఇక్కడికి ఏమవుతుంది? చైల్డ్ అవుతుంది. వెన్ యూ కన్సిడర్ దిస్ యాజ్ వన్ థింగ్, ఈ చైల్డే పేరెంట్ అవుతుంది. ఓకే, సో అట్లా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా వీఆర్ యూజింగ్ ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి డిఫైన్ చేస్తాం, తర్వాత ఈ చైల్డ్నే పేరెంట్గా కన్సిడర్ చేస్తూ ఇంకొక చైల్డ్ని, అలా నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎన్ని కావాలి అంటే అన్నీ డిఫైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ హైరార్కికల్. ఈ హైరార్కికల్ కూడా బై యూజింగ్ సింగిల్ ఇన్హెరిటెన్సే ఇంప్లిమెంట్ చేస్తామండి. ఓకే, సో పేరెంట్ టు child. So this is one single inheritance. Again parent to child, this is also one more single inheritance. Again parent to child. అలా డిఫైన్ చేస్తే వాటిని ఏమంటాం? హైరార్కికల్. సో ఒక బేస్ క్లాస్ ఉంటుంది, దాని నుంచి నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ డిరైవ్ చేస్తున్నాం. ఓకే, కానీ అక్కడ కూడా మళ్ళీ మనం యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్సే యూస్ చేస్తాము. ఓకే, next multiple inheritance. This is second type of inheritance which is multiple. So multiple inheritance lo we have number of base classes. From all these base classes we are deriving only one child. Okay, so parent 1, parent 2. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇదొక బేస్, ఇదొక సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇదొక సింగిల్ ఇన్హెరిటెన్స్. కాదు, ఎందుకని? యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ derived class. ఈ ఒక్క డిరైవ్డ్ క్లాస్ని ఎన్ని క్లాసెస్ నుంచి తీసుకొస్తున్నారు? డిఫరెంట్ పేరెంట్స్ నుంచి ఫీచర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, చేసి యు ఆర్ డిరైవింగ్ వన్
చైల్డ్ క్లాస్. ఇప్పుడు కొన్నిసార్లు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వన్ పేరెంట్, ఈ పేరెంట్ నుంచి యు ఆర్ డిరైవింగ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ 1, చైల్డ్ 2. ఈ రెండింటి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఇంకొక డిరైవ్డ్ క్లాస్ రాస్తున్నాము, దట్ ఈస్ చైల్డ్ 3. అంటే ఈ పార్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే హైరార్కికల్. హైరార్కికల్ అంటే ఏంటి? ప్రీవియస్గా చూసాం, ఒక పేరెంట్ ఉండి నెంబర్ ఆఫ్ చైల్డ్స్. ఓకే, వన్ పేరెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ చైల్డ్స్. ఈ పార్ట్ వరకు అబ్జర్వ్ చేయండి, మల్టిపుల్ అంటే నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉంటాయి, ఒక్క చైల్డ్. దీన్ని హైబ్రిడ్ అంటాం. ఓకే, సో ఇట్లా మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ అదే టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యూజింగ్ ఎయిదర్ సింగిల్ కానీ మల్టిపుల్లే చేస్తాం. ఓకే, సో అందుకని ఎప్పుడైనా టెక్నికల్ ఇంటర్వ్యూస్లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు చెప్పాల్సింది సింగిల్ అండ్ మల్టిపుల్. బై యూజింగ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ మల్టీ లెవెల్ హైరార్కికల్. ఓకే, సో మల్టిపుల్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్ ఉంటే వాటి నుంచి చేయండి. మల్టిపుల్ హైరార్కికల్ రెండు కంబైన్ చేయొచ్చు, మల్టీ లెవెల్ హైరార్కికల్, ఇట్లా ఈ కాంబినేషన్స్తో ఏవి చేసినా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ hybrid inheritance. Okay, so these are the different types of inheritance. Next, what is the syntax for this inheritance? So you can write class and parent class name and write the code of parent class. Similarly, class child class name bracket లో మీరు ఏ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ క్రియేటింగ్ ఫాదర్, ఈ ఫాదర్ నుంచి ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాక్సెసింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ చైల్డ్. అప్పుడు క్లాస్ పేరెంట్ క్లాస్ నేమ్ ఏమవుతుంది? ఫాదర్. ఓకే, సో చైల్డ్ క్లాస్ ఏమవుతుంది? సన్. ఓకే, సో ఇక్కడ సన్ రాస్తాము. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ నేమ్ దగ్గర ఏం రావాలి? వాట్ ఈస్ ద పేరెంట్ క్లాస్ నేమ్ ఫర్ సన్? ఫాదర్. సో ఫాదర్, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు మల్టిపుల్ పేరెంట్స్ రాయాలి కాబట్టి కామా సపరేటర్తో ఎన్ని బేస్ క్లాసెస్ అయితే ఉంటాయో అన్ని నేమ్స్ రాస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్హెరిటెన్స్. హోప్ యూ అండర్స్టాండ్ వెల్, and please subscribe and like my videos.